దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. Welcome to today's teleconferencing session. Today's topic is fish metazoan parasites. We have two resource persons today for this teleconferencing session. First, I would like to introduce Professor Damayanti Devi. She is the Dean of Faculty Sciences, and we also have Dr. Damayanti. She is the Counselor of Zoology Department. To continue the session, I would like Professor Damayanti Devi to start the session. ఓకే, టుడేస్ ఈరోజు మన లెసన్ ఏంటంటే దిస్ ఈజ్ అబౌట్ ద ఫిష్ పారాసైట్స్ అండ్ దట్ టు వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద మెటాజోన్ పారాసైట్స్. అండ్ ఈ లెసను పీజీ సెకండ్ ఇయర్లో, తర్వాత యూజీ థర్డ్ ఇయర్ విద్యార్థులకి కూడా ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత మన యూనివర్సిటీ స్టూడెంట్స్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ తెలుగు మీడియం అండ్ ఫ్యూ ఆర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నారు. కాబట్టి బోత్ మీడియాకి ఉపయోగపడే విధంగా మేము ఈ లెసన్ చేయడానికి బైలింగ్వల్ యూస్ చేస్తున్నాము. అండ్ ఐ థింక్ మీరు ఈ లెసన్ చాలా వరకు గ్రాస్ప్ చేసుకుంటారనుకుంటున్నాము. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే మన డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి కాంటాక్ట్ చేసి అడగవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఈ మొట్టమొదట చూసుకుంటే ఈ ఫిషెస్ దగ్గరికి వెళ్ళే ముందు అసలు కల్టివబుల్ ఫిషెస్ ఏంటి అన్నది కొంతవరకు చూసుకోవటం అవసరము. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి విజువల్లో చూస్తే ఇక్కడ కొన్ని రకాల కల్టివబుల్ ఫిషెస్ నేను చూపిస్తున్నాను. అండ్ మనకు మెయిన్గా ఇండియన్ మేజర్ కార్ప్స్, తర్వాత ఎగ్జాటిక్ కార్ప్స్ని మనం కల్టివేట్ చేస్తున్నాము. ఈ ఇండియన్ మేజర్ కార్ప్స్లో మెయిన్గా మొట్టమొదట మీకు ఇక్కడ కనపడేది కట్ల. ఇది వన్ ఆఫ్ ద ఇండియన్ మేజర్ కార్ప్. And this is, second one is Labiorohita, and third one is Sirena mrigala. And ఈ 3 ఇండియన్ మేజర్ కార్ప్స్. ఇవి కాకుండా ఎగ్జాటిక్ కార్ప్స్ కూడా మనం పెంచుతున్నాము. అండ్ వన్ ఈజ్ ద సిల్వర్ కార్ప్. దిస్ ఈస్ నోన్ యాజ్ హైపోప్థాలమికస్ మాలిట్రిక్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాస్ కార్ప్. వి ఆల్సో call it as Ctenopharyngodon idilla. And the third exotic carp is, here you can see this Cyprinus carpio. అండ్ ఈ కార్ప్స్ మెయిన్గా పెంపకానికి అనువైనటువంటి చేపలు. ఈ డిసీజెస్కి పోకముందు వాటి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాటి యొక్క ఫుడ్ ఎలా ఉంటుంది అన్నది మనం ఈ యొక్క విజువల్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు కనపడుతున్నటువంటిది ఏంటంటే ద ప్లాంక్టాన్. దిస్ ప్లాంక్టాన్, ఐ థింక్ దిస్ ఈస్ ద ఇనీషియల్ స్టేజ్లో, దీస్ ఆర్ ద ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫార్మ్ పాండ్.
ఎవరైనా ఒక ఫామ్ పాండ్ చేశారు అంటే మొట్టమొదటిగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్లాంక్టన్ యొక్క డెవలప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా చూడాలి. ఎందుకంటే పాండ్ యొక్క ప్రొడక్టివిటీ అంతా కూడా ప్లాంక్టన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కొన్ని మీరు స్టిల్గా కొన్ని చూస్తూ ఉంటారు. అవేంటి అంటే ఫైటోప్లాంక్టన్స్. అండ్ మేజర్ ఫైటోప్లాంక్టన్స్, ప్రిడామినెంట్ ఫైటోప్లాంక్టన్స్ ఏంటి ఈ యొక్క ఆక్వాకల్చర్లో అంటే దట్ ఈస్ బ్లూ గ్రీన్ ఆల్గే, ఆకుపచ్చ శైవాలాలు, గ్రీన్ ఆల్గే లేదా బ్లూ గ్రీన్ ఆల్గే లేదా నీలి ఆకుపచ్చ శైవాలాలు, గ్రీన్ ఆల్గే లేదా ఆకుపచ్చ శైవాలాలు, మూడోది డైటమ్స్ అండ్ నాలుగోది ఫ్లాజెల్లైట్స్. అండ్ ఈ 4 ప్రిడామినెంట్ ఫైటోప్లాంక్టన్స్ని మనం ముఖ్యంగా ఏమంటామంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద పాండ్ లేదా ప్రాథమిక ఉత్పత్తిదారులు అంటున్నాం. ఇక్కడ పోతే ఇంకా కొన్ని ప్లాంక్టన్స్ మనం చూస్తున్నాం, దట్ ఈస్ ద జూ ప్లాంక్టన్స్. ఈ జూ ప్లాంక్టన్స్, ప్రిడామినెంట్ జూ ప్లాంక్టన్స్ ఏంటి అని అంటే మెయిన్గా వాట్ ఈస్ ఇట్ రోటిఫర్స్ అండ్ క్లాడోసిరెన్స్, కాపీపోడ్స్ అండ్ ఆస్ట్రాకోడ్స్. అండ్ ఇవి ప్రైమరీ కన్జ్యూమర్స్గా మనం కన్సిడర్ చేస్తున్నాము. మరి ఇప్పుడు ప్లాంక్టన్ పాపులేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక పాండ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే వాటర్ కెమిస్ట్రీ మనం చూసుకోవాలి. అండ్ ఆక్సిజన్ కంపల్సరీగా 5 to 7 mg/L ఉన్నప్పుడే మనం హైలీ ప్రొడక్టివ్ పాండ్ అని మనం అంటాము. అండ్ అట్ ద సేమ్ టైం అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కాల్షియం 25 mg/L ఉండేటట్టు చూడాలి. అండ్ ఆల్కలినిటీ 150 mg మించకుండా చూడాలి. అండ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఫిష్ పాండ్లో కూడా కొంత డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ యొక్క ఫ్యాక్టర్స్ ఏదైనా కొంచెం డీరేల్ అయినప్పుడు, ఫ్యాక్టర్స్ ఏదైనా కొంతవరకు సరిగా లేనప్పుడు కొంతవరకు వాటిని ఏంటి అంటే అది కొంత ఆరోగ్య పరిస్థితి కొంత దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఈ ఆరోగ్య పరిస్థితి దెబ్బతినటానికి కారణాలు ఎన్నన్నా కావచ్చు. మెయిన్గా బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, అండ్ ఫంగస్ కావచ్చు, అండ్ ప్రోటోజోవన్ పారాసైట్స్ కావచ్చు, తర్వాత ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నటువంటి మెటాజోవన్ పారాసైట్స్ కూడా కావచ్చు. మరి ఈ మెటాజోవన్ పారాసైట్స్ ఏంటి అన్నది మొట్టమొదటిగా మా శ్రద్ధ చెప్పారు. అండ్ మెటాజోవన్ పారాసైట్స్ స్టార్ట్ చేసే ముందు అసలు వాట్ ఈజ్ మెటాజోవా అన్నది చూసుకుంటే ఇట్ ఈస్ అ మల్టీసెల్యులర్ యానిమల్స్. అండ్ ఈ మల్టీసెల్యులర్ యానిమల్స్ సెల్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ టిష్యూస్ అండ్ ఆర్గన్స్. సో అప్పుడే వీటిని మెటాజోవన్ పారాసైట్స్ అంటున్నాము. అండ్ ప్రిడామినెంట్ మెటాజోవన్ పారాసైట్స్ మనకి ఇక్కడ మెయిన్గా ఏంటి అని అంటే వాటిల్లో మనం ఫిషెస్లో మనం మెయిన్గా అక్కరయ్యేటటువంటి డిసీజెస్ హెల్మెంత్ పారాసైట్స్, తర్వాత క్రస్టేషియన్ పారాసైట్స్. ఇక్కడ హెల్మెంత్ పారాసైట్స్ అండ్ క్రస్టేషియన్ పారాసైట్స్కి పోకముందు ఇక్కడ ఇంకొకటి అసలు ఫిష్కి డిసీజ్ వచ్చింది అనేటటువంటి భావన మనకి ఎలా కలుగుతుంది, హౌ వీ నో దాట్ ద ఫిష్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఎ డిసీజ్. ఇక్కడ వితౌట్ నోయింగ్ ద డిసీజ్ కాజేటివ్ ఆర్గానిజంకి పోకముందు అండ్ ఫిష్ యొక్క డిసీజెస్ని మనం దాని యొక్క బిహేవియరల్ సిమ్టమ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ని బట్టి వీ కెన్ అసెస్ దట్ ద ఫిష్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ డిసీజ్డ్ కండిషన్. ఇక్కడ మనం ఈ యొక్క విజువల్లో మీరు గమనిస్తే ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే కొన్ని బిహేవియరల్ సైన్స్ మనం ఇక్కడ చూస్తున్నాము, కొన్ని ఫిజికల్ సైన్స్ మనం చూస్తున్నాము. బిహేవియరల్ సైన్స్లో మొట్టమొదటిగా మనకు కనపడేది ఏంటంటే అది ఫీడ్ తినటం ఆపేస్తుంది, డిక్రీజెస్ ఆర్ ఇట్ స్టాప్స్ టేకింగ్ ద ఫుడ్ మెటీరియల్స్. అండ్ రెండోది ఏంటి అంటే స్విమ్మింగ్లో మనకి ఎక్కువ తేడా కనపడుతుంది, బాగా వీక్గా, లేజీగా, తర్వాత డిస్టార్టెడ్గా స్విమ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఇంకో అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ మీద ఫ్లోట్ అయ్యేటప్పుడు అది హెడ్ని పైకి పెట్టి ఫ్లోట్ చేస్తుంది. అండ్ ఫ్లాషింగ్ మూమెంట్స్. అండ్ అదర్ ఇంపార్టెంట్ ఈజ్ ఫాస్ట్గా మూవ్ అవ్వకుండా డాటింగ్గా మూవ్ అవుతుంది. అండ్ ఈ విధంగా ఈ యొక్క ఐసోలేషన్ని కోరుకుంటుంది. అండ్ దీస్ ఆర్ ద బిహేవియరల్ సైన్స్ విచ్ వీ కెన్ సీ ఇన్ ద ఫిష్. అండ్ కొన్ని ఫిజికల్ సైన్స్ కూడా మనకు కనపడతాయి. ఏంటి అంటే గేపింగ్ ఆఫ్ ద మౌత్ని బాగా తెరిచి ఉంటుంది, బాడీ మీద ఓపెన్ సోర్స్ కానీ లిజన్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అదే ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దాని యొక్క స్కేల్స్ చూసుకుంటే ఆ స్కేల్స్ అన్నీ కూడా ఇరోడెడ్గా పైకి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ స్టమక్ చాలా బ్లాటింగ్ స్టమక్ కనిపిస్తుంది. అండ్ గిల్స్లో మెయిన్గా మనకు చూసేటటువంటిది ఇదేంటంటే గిల్స్ ఇరోడెడ్గా తర్వాత ఒక విధమైనటువంటి బ్రౌనిష్ కలర్కి వెళ్ళిపోతుంది. ఫిన్స్ని బాగా ఫోల్డ్ చేసుకుంటుంది దగ్గరగా, ఐస్ చాలా వరకు కూడా డిస్టెండెడ్గా ఉంటుంది. అండ్ అది ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడక్కడ ప్రజెన్స్ ఆఫ్ కొన్ని యొక్క డిసీజ్ ఆర్గానిజమ్స్ కూడా వాటి యొక్క బాడీ మీద కనిపిస్తూ ఉంటుంది. అంటే వీటిని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే
ఫిష్ కొంత డిసీజ్డ్ కండిషన్కి వెళ్ళిపోతుంది అని. ఆ తర్వాత వీ కెన్ గో ఫర్ వాట్ ఎగ్జాక్ట్లీ ద కాజేటివ్ ఆర్గానిజం ఆఫ్ దాట్ పర్టికులర్ డిసీజ్, పర్టికులర్ సిమ్టమ్స్ అనేది మనం తర్వాత పోతాము. ఇక్కడ విజువల్లో మనకు ఇంకోటి కనపడుతుంది ఏంటంటే యూ కెన్ సీ దట్ డిసీజ్డ్ ఫిష్ అది స్తబ్దంగా ఉండిపోయింది అండ్ స్కేల్స్ అన్నీ కూడా కొంతవరకు ఊడిపోవటానికి రెడీగా ఉన్నాయి. అండ్ దాని యొక్క ఐస్ కూడా చూసుకుంటే కొంతవరకు దాని యొక్క క్లమ్జీనెస్, కొంతవరకు అక్కడ టర్బిడిటీ ఆఫ్ ద ఐస్ కార్నియా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ స్టేజ్లోనే మనకు తెలిసిపోతుంది ఏంటి అంటే అదే డిసీజ్కి లోన్ అవుతుంది అని. మరి వాట్ టైప్ ఆఫ్ డిసీజ్ ఇట్ హ్యాస్ గాట్? ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ ద మెటాజోవన్ పారాసైట్స్. ఓకే, ఈ మెటాజోవన్ పారాసైట్స్లో ఇక్కడ ఏంటి మెటాజోవన్ పారాసైట్స్ అనేది మనం ముఖ్యంగా చూసుకుంటే హియర్ వీ కెన్ సీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మెటాజోవన్ పారాసైట్స్. అండ్ మెటాజోవన్ పారాసైట్స్ అన్నిటిని కూడా మనం 2 క్లాసెస్గా ఆర్ ప్లాటీహెల్మింథిస్ మెటాజోవన్ పారాసైట్స్ని మనం 2 క్లాసెస్గా డివైడ్ చేస్తాము. ఒకటి ఏంటి అంటే ట్రెమటోడ్ పారాసైట్స్ అంటాము, రెండోది సిస్టోడా అంటున్నాము. ఇక్కడ మీకు విజువల్లో కనిపిస్తుంటుంది దిస్ ఈజ్ ద ట్రెమటోడా అండ్ దిస్ ఈజ్ సిస్టోడ్ పారాసైట్స్. ఇక ఈ ట్రెమటోడా పారాసైట్స్లో అన్నీ కూడా ఫ్లూక్స్ని అన్నిటిని కూడా ట్రెమటోడ్ పారాసైట్స్ అంటాము. తర్వాత ఇక్కడ సిస్టోడ్ పారాసైట్స్లో టేప్ వామ్స్ అన్నిటిని కూడా సిస్టోడ్ పారాసైట్స్ అంటాము. ఓకే దెన్. సో ఇక్కడ ఫ్లూక్స్ 2 రకాలుగా వాటి యొక్క జీవిత చక్రాలని బట్టి అవి ఉండేటటువంటి తీసుకునేటటువంటి హోస్టల్ని బట్టి వీటిని ట్రెమటోడ్ పారాసైట్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాము. ఒకటి ఏమంటామంటే మోనోజెనెటిక్ పారాసైట్స్ అంటాము, రెండోది డైజెనెటిక్ పారాసైట్స్ అంటాము. మోనోజెనెటిక్ అంటే దానికి దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఇండికేటింగ్ దట్ దాని యొక్క లైఫ్ సైకిల్లో ఒకే ఒక హోస్ట్ని కలిగి ఉంటుంది. మోనో అంటే సింగిల్ హోస్ట్ని కలిగి ఉంటుంది. అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ మెయిన్గా 2 మెయిన్ ఎగ్జాంపుల్స్ మీ యొక్క బుక్లోనే ఇస్తాను. ఒకటి ఏంటంటే డాక్టైలోగైరస్ అండ్ రెండోది గైరోడాక్టైలస్. ఓకే, అండ్ ఈ డాక్టైలోగైరస్ చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ అది గిల్ ఫ్లూక్. అండ్ గైరోడాక్టైలస్ ఎందుకు తీసుకున్నానంటే అది స్కిన్ ఫ్లూక్. ఆ రెండింటిని మీరు అధ్యయనం చేయటం బాగుంటుందన్న దాంతో తీసుకున్నాను. ఇకపోతే రెండోది ఏంటంటే డైజీనియన్ ఫ్లూక్స్. డై అంటే 2 అండ్ ఈ ఫ్లూక్స్లో ఏంటి అంటే 2 హోస్ట్లు ఉన్నాయి, 2 గల అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. దట్ ఈస్ ఇంటర్మీడియట్ హోస్ట్ అండ్ ప్రైమరీ హోస్ట్ ఉండొచ్చు ఆర్ డెఫినేటివ్ హోస్ట్. దీనిలో మన ఫిష్ అనేది మెయిన్గా ఏంటి అంటే మేబీ ఇట్ ఈస్ అ ప్రైమరీ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే బీ అ డెఫినెట్ హోస్ట్. ఓకే, ఇక థర్డ్ క్లాసిఫికేషన్కి వస్తే ఇక్కడ సిస్టోడా దగ్గర నుండి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, దట్ ఈస్ లిగులా ఇంటెస్టినాలిస్ విచ్ ఎఫెక్ట్స్ ద ఇంటెస్టైన్ ఆఫ్ ద ఫిష్. ఓకే, సో ఈ విధంగా మనం 4 పారాసైట్స్ మనం ప్లాటీహెల్మింథిస్ నుండి నేర్చుకుందాము. ఆ తర్వాత క్రస్టేషియన్స్ని కూడా ఒక 2 క్రస్టేషియన్స్ తీసుకుందాము. వన్ ఈజ్ ద ఆర్గ్యులస్ అండ్ ది అదర్ వన్ ఈజ్ లర్నియా. ఓకే, సో నవ్ విల్ ఫస్ట్ మనం మొట్టమొదటి మోనోజీనియన్ పారాసైట్ అనేటువంటి డాక్టైలోగైరస్కి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు ఈ యొక్క డయాగ్రామ్లో మీరు చూసుకుంటే ఇక్కడ 2 రకాలైనటువంటి 2 ఫ్లూక్స్ని ఇచ్చేసాను. ఫస్ట్ ఫ్లూక్ ఏంటి అంటే దట్ ఈస్ డాక్టైలోగైరస్, రెండో ఫ్లూక్ ఏంటి అంటే గైరోడాక్టైలస్. ఈ 2 కూడా మోనోజెనెటిక్ ఫ్లూక్స్ అనే సంగతి మీకు ఆల్రెడీ చెప్పాను. మరి ఈ రెండిట్ల యొక్క మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఎట్లా గుర్తుపట్టవచ్చు ఇటేంటి అన్నది మీకు అనుమానం వస్తే ఈ ఫ్లూక్స్ రెండిట్లో కూడా స్ట్రక్చరల్గా కొంత తేడా కనపడుతుంది. మొట్టమొదట డాక్టైలోగైరస్ని చూసుకుంటే డాక్టైలోగైరస్ ఈజ్ ఎగ్ లేయింగ్ ఫ్లూక్, అది అంటే గుడ్లను పెడుతుంది. ఓకే, అండ్ గైరోడాక్టైలస్ మెయిన్గా చూసుకుంటే అదేంటంటే యంగ్ వన్స్ని హ్యాచ్ చేస్తుంది డైరెక్ట్గా. ఓకే, అంటే దిస్ ఈజ్ ఓవిపారస్ and that one means gyrodactylus. Gyrodactylus viviparous. Oviparous అంటే గుడ్లు పెడుతుంది, viviparous అంటే యంగ్ వన్స్ని డైరెక్ట్గా హ్యాచ్ చేస్తుంది. ఓకే, అండ్ అదే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది వివిపారస్ యానిమల్ అయినా ఓవిపారస్ యానిమల్ అయినా స్ట్రక్చరల్గా బోత్ ఒకే విధంగా ఉంటాయి, 2 ఒకేలాగా ఉంటాయి. వాటి యొక్క పోస్టీరియర్ ఎండ్స్ చూడండి, పోస్టీరియర్ ఎండ్స్లో ఒక విధంగా హ్యాప్టర్ అని ఉంటుంది. ఆ హ్యాప్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఏంటంటే ఆ హ్యాప్టర్ యొక్క మధ్య భాగంలో మీరు గమనిస్తే అక్కడ ఒక పెద్ద హుక్ అభివృద్ధి చెంది ఉంటుంది. ఓకే, ఆ హుక్ చుట్టూ హ్యాప్టర్ మధ్యలో ఉన్నటువంటి హుక్ చుట్టూ 12 to 16 మార్జినల్ హుక్స్ ఉంటాయి. ఈ మార్జినల్ హుక్స్నే కరోనా అని కూడా అంటారు. ఈ యొక్క హ్యాప్టర్ యొక్క ఉపయోగం ఏంటంటే ఇది ఏ యొక్క హోస్ట్ లోపల ఉంటుందో దాన్ని గట్టిగా అతికి పెట్టుకోవటానికి, ఒక పటుత్వం కోసం, ఒక సబ్స్ట్రేట్ని గట్టిగా పట్టుకోవటం కోసం ఈ హుక్ ఉపయోగించుకుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు తెలుసు హుక్ కంటిన్యూస్గా రబ్ చేస్తుంది అంటే ఆటోమేటిక్గా డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనేది కూడా మీకు తెలుసు.
ఓకే, ఇక ఇప్పుడు మనం పోతే ఏంటంటే అసలు ఈ యొక్క లైఫ్ సైకిల్ గైడ్, అసలు డాక్టైలోగైరస్ లైఫ్ సైకిల్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరు తెలుసుకోవటం. ఎందుకంటే అప్పుడే మనం దాని యొక్క డ్యామేజ్ క్లినికల్ సిమ్టమ్స్కి మనం వెళ్ళగలుగుతాం. ఆల్రెడీ నేను చెప్పాను డాక్టైలోగైరస్ అంటే ఓవి పారస్ యానిమల్ అని చెప్పాను. ఇక్కడ మనం లైఫ్ సైకిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అది దాని యొక్క అడల్ట్ పారాసైటిక్ స్టేజ్తో స్టార్ట్ అవుతుంది. ఈ అడల్ట్ పారాసైట్స్లో ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ దీస్ ఆర్ హెర్మోఫ్రోడైట్స్. హెర్మోఫ్రోడైట్స్ అంటే బోత్ ద సెక్సెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సేమ్ యానిమల్. కాబట్టి ప్రతి అడల్ట్ కూడా అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్ని లే చేసేటటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సైకిల్ స్టార్ట్ చేస్తే ఈ హెర్మోఫ్రోడైట్ అడల్ట్ పారాసైట్స్ ఇట్ విల్ స్టార్ట్ లేయింగ్ ద ఎగ్స్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ నంబర్స్ అండ్ దెన్ ఈ ఎగ్స్ అన్నీ కూడా పాండ్ యొక్క బాటమ్ లోపలికి పడిపోతుంది. అండ్ ఇక్కడ నుండి కొన్ని రోజుల తర్వాత ప్రతి ఒక్క ఎగ్లో నుండి ఒక సీలియేటెడ్ ఆంకోమెరాసిడియం లార్వా రిలీజ్ అయి ఉంటుంది. అండ్ ఈ సీలియేటెడ్ ఆంకోమెరాసిడియం లార్వా కొంతకాలం బయట ఉండి ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ ద హోస్ట్ కోసం సర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ హోస్ట్ ఏంటి అంటే ఈ యొక్క కార్ప్స్, ఫిషెస్లో మెయిన్గా ఏంటంటే కార్ప్స్ ఎక్కువగా ఈ యొక్క వ్యాధికి లోనవుతూ ఉంటాయి, ఈ యొక్క పారాసైట్కి లోనవుతూ ఉంటుంది. అండ్ అక్కడ నుండి ఆ కార్ప్స్లో నుండి ఈ యొక్క ఆంకోమెరాసిడియం కార్ప్ యొక్క లోపల అది మళ్ళీ తిరిగి మెచ్యూర్ అయిపోయి అలా తిరిగి అడల్ట్ డాక్టైలోగైరస్గా ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ దట్ ఇట్ ఈస్ మోనోజెనెటిక్, అంటే ఒక ఫిష్ మాత్రమే దీనిలో ఈ యొక్క హోస్ట్గా దీనికి పనిచేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒరిజినల్గా డాక్టైలోగైరస్ని చూడండి. ఐ థింక్ కెన్ యూ సీ దిస్ డాక్టైలోగైరస్ ఒరిజినలీ? ఇక్కడ డాక్టైలోగైరస్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే దాని యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంటుంది. ఐ థింక్ ఇట్ హ్యాస్ ఓకే, దీని యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు చూడండి. ఓకే, సో దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ డాక్టైలోగైరస్. అండ్ ఈ డాక్టైలోగైరస్ ఉండండి ఒక్క నిమిషం. అండ్ కెన్ యూ సీ దిస్ ఇస్ Gyrodactylus. ఓకే, ఈ డాక్టైలోగైరస్ ఈ పిక్చర్ ఐ థింక్ మీరు అది క్యాచ్ చేయగలుగుతుందో లేదో కానీ దీనిలో గిల్స్లో మీరు దాని యొక్క పిక్చర్ని మీరు ఈజీగా చూడొచ్చు. ఈ డాక్టైలోగైరస్ నేను అడల్ట్ స్టేజ్ పిక్చర్ నేను దానిలోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పాను. ఈ అడల్ట్ స్టేజ్ దానిలోకి వెళ్తుంది అని అంటే ఏంటంటే ఓకే, సో ఇక్కడ అడల్ట్లో మెయిన్గా ఏంటంటే మొట్టమొదటిది గిల్స్ యొక్క సెకండరీ లామెల్లాపటికి వెళ్ళిపోతుంది. అండ్ గిల్స్ సెకండరీ లామెల్లాలో అది ఎపిథీలియల్ టిష్యూని తినటం మొదలు పెడుతుంది. అండ్ గిల్ యొక్క టిష్యూస్లో ఎపిథీలియల్ టిష్యూస్ని తినటం మొదలు పెట్టేసేసి మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే గిల్ లోపల అంతా కూడా అది కంప్లీట్గా గిల్ని తినేసేసి అండ్ గిల్ యొక్క షేప్ని మొత్తాన్ని కూడా అది డిస్టార్ట్ చేసేస్తుంది. అండ్ ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటి అంటే సివియర్ ఇన్ఫెస్టేషన్స్లో అది చేసేటటువంటి ముఖ్యమైనటువంటి ఫిష్కి జరిగించేటటువంటి నష్టం ఏంటి అని చూసుకుంటే సివియర్ ఇన్ఫెస్టేషన్స్లో గిల్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఆర్డినరీగా చేయాల్సినటువంటి ఒక రెస్పిరేటరీ సిస్టమ్ కంప్లీట్గా కూడా రెస్పిరేషన్ కంప్లీట్గా స్టాప్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అది ఎపిథీలియల్ టిష్యూస్ లోపలికి వెళ్ళిపోయి తింటుంది కాబట్టి అది ఒకటువంటి గిల్కి హైపర్ప్లేషియా కలుగజేస్తుంది. హైపర్ప్లేషియా అంటే గిల్ బాగా ఉబ్బిపోయినటువంటి ఆ యొక్క స్టేజ్ని హైపర్ప్లేషియా అంటారు. అది హైపర్ప్లేషియాని కాజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, మరి ఇటువంటి యొక్క గిల్ దట్ ఈస్ కార్ప్కి ఇన్ఫెక్ట్ అయినటువంటి యొక్క డాక్టైలోగైరస్ని దాని యొక్క థెరపీ ఏ విధంగా ఉండాలి అంటే దాని యొక్క కంట్రోల్ మెజర్స్ ఏ విధంగా ఉండాలి అంటే దీనికి కంట్రోల్ మెజర్స్ ఐ థింక్ యూ కెన్ సీ ద గిల్ ఇక్కడ డ్యామేజ్డ్ గిల్ తర్వాత అది లోపల ఉండేటటువంటి హైపర్ప్లేషిక్ కండిషన్ మీ యొక్క డయాగ్రమ్లో మీరు చూడగలుగుతారు. ఓకే, అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దీని యొక్క కంట్రోల్ మెజర్స్ ఎట్లా ఉంటుంది అని అంటే పారాసైట్స్ని కంట్రోల్ చేయటం కొంతవరకు కొంచెం కష్టమైనటువంటి విషయమే. కాకపోతే ఇక్కడ ఒక 2% 20% అమోనియా పర్ 1 లీటర్లో దాన్ని మిక్స్ చేసేసి ఈ యొక్క డిసీజ్డ్ ఆర్గానిజమ్స్ని డిసీజ్డ్ ఫిషెస్ని 1/2 to 1 minute యొక్క బాత్ దానికి ఇచ్చినట్టయితే దట్ ఈస్ నథింగ్ బట్ అమోనియా బాత్ అంటాము.
ఈ అమోనియా బాత్ని ఇచ్చినట్టయితే అది కొంతవరకు దీన్ని కంట్రోల్ చేయొచ్చు, ఈ యొక్క పారాసైట్ని కంట్రోల్ చేయొచ్చు. ఇకపోతే ఇక రెండో పారాసైట్కి వెళ్ళిపోతే దట్ ఈస్ గైరోడాక్టైలిస్. ఇక్కడ గైరోడాక్టైలిస్ అని ముందే చెప్పాను, ఇవి వివిపారస్ యానిమల్స్ అని. ఈ వివిపారస్ యానిమల్స్ అండ్ చాలా వరకు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఒక గైరోడాక్టైలిస్ కదలటం. అండ్ ఇది స్కిన్ పారాసైట్. అదే డాక్టోలా గైరస్ అయితే గిల్ పారాసైట్. ఈ గైరోడాక్టైలిస్ అనేది స్కిన్ పారాసైట్. అండ్ ఈ స్కిన్ పారాసైట్ మెయిన్గా ఇది వివిపారస్ పిల్లల్ని కంటుంది. దీనిలో ఒక పెక్యులారిటీ ఉంది. ఏంటి అంటే ఆఫ్ స్ప్రింగ్ మదర్ యొక్క ఊంబులోనే ఉంటుంది. అది బయటికి హ్యాచ్ కాకముందే మళ్ళీ తిరిగి అది ఇంకొక హాఫ్ స్ప్రింగ్ని దాని యొక్క యుటిరస్ లోపలికి పెట్టుకుంటుంది. అదేవిధంగా సెకండ్ హాఫ్ స్ప్రింగ్ ఆర్ సెకండ్ ఎంబ్రియో మళ్ళీ అది హ్యాచ్ కాకముందే ఇంకొక థర్డ్ ఎంబ్రియోని దాని యొక్క యుటిరస్ లోపలికి పెట్టుకుంటుంది. అండ్ థర్డ్ ఎంబ్రియో మళ్ళీ అది హ్యాచ్ కాకముందే ఫోర్త్ ఎంబ్రియో అనేది హార్బర్ చేస్తుంది. అంటే ఈ విధంగా ఒక మదర్లో లోపల చూసుకుంటే 5 జనరేషన్స్, ఆ ఎంబ్రియోలో 5 జనరేషన్స్ ఆఫ్ ఎంబ్రియోస్ ఉంటాయి. అందుకోసమే దీన్ని జనరేషన్ వార్మ్స్ అని కూడా అంటారు, ఆర్ జనరేషన్ ఫ్లూక్స్ అంటున్నాం. అంటే ఇట్ ఈస్ రియలీ పెక్యులియర్ సిట్యుయేషన్. అంటే మదర్ ఊంబ్ నుండి బయటికి వచ్చే లోపలనే 5 జనరేషన్లో ఉండేటటువంటి ఆ యొక్క ప్రెగ్నెంట్ ఎంబ్రియోస్ లోపల మనకు కనపడుతుంటుంది. ఇక్కడ లైఫ్ సైకిల్ మనం గమనిస్తుంటే ఇక్కడ గైరోడాక్టైలిస్ నుండి ఇక్కడ కింద చూడండి, ఈ పారాసైట్స్ ఆర్ లైవ్ బేరర్స్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ బర్త్ టు ద ప్రెగ్నెంట్ హాఫ్ స్ప్రింగ్ని బయటికి పెడుతుంది. సో ఈ విధంగా బయటికి వచ్చినటువంటి ప్రెగ్నెంట్ హాఫ్ స్ప్రింగ్స్ అండ్ మళ్ళీ ఫిష్ని ఆర్ ఎనీ కార్ప్ని ఇన్ఫెక్ట్ చేయటం జరుగుతుంది. అండ్ ఇది కార్ప్ యొక్క స్కిన్ మాత్రమే అది ఇన్ఫెక్ట్ అవుతుంది. కార్ప్ యొక్క స్కిన్ మీద మాత్రమే ఉంటుంది, అందుకే దీన్ని స్కిన్ పారాసైట్స్ అంటున్నాం. మరి ఏం చేస్తుంది కార్ప్ యొక్క స్కిన్ మీద అంటే మీరు ఇక్కడ ఇంకో డయాగ్రామ్లో మీరు చూడొచ్చు, అది ఏ విధంగా స్కిన్ మీద ఫీడ్ చేస్తుంది అని చెప్పేసి. ఇక్కడ డయాగ్రామ్ ఒకటి చూడండి, అది స్కిన్ మీద ఏ విధంగా ఫీడ్ చేస్తుంది అంటే స్కిన్ యొక్క మ్యూకస్ని అంతా తినేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్కిన్ని పంక్చర్ చేసుకుంటూ వచ్చి ఆ బ్లడ్ని కూడా కొంతవరకు అది తినేస్తూ పోతూ ఉంటుంది. అండ్ ఈ విధంగా అది ఫీడ్ చేస్తున్నటువంటి యొక్క గైరోడాక్టైలిస్ ఈ విధంగా ఫీడ్ చేస్తూ అండ్ ఈ యొక్క విజన్లో మీరు చూడొచ్చు గైరోడాక్టైలిస్ ఏ విధంగా దాని యొక్క స్కిన్ని డ్యామేజ్ చేసింది అని చెప్పి మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. అండ్ ఇది కేవలం స్కిన్ని డ్యామేజ్ చేయటమే కాకుండా ఐస్ లోపలికి కూడా వెళ్తుంది, కంటి లోపలికి కూడా వెళ్తుంది. అండ్ వెళ్ళిపోయి కంటిలో ఒక విధమైనటువంటి ఆ యొక్క కార్నియాని కంప్లీట్గా తినివేయటం జరుగుతుంది. అంటే కంటి యొక్క కార్నియా కంప్లీట్గా ఒపాక్గా తయారవుతుంది. ఈ విధంగా ఒపాక్గా తయారవటం వల్ల అది బ్లైండ్నెస్ లేదా విజన్ కోల్పోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం విజన్ కోల్పోవటమే కాకుండా దాని యొక్క శరీరం యొక్క పైభాగం అంతా కూడా బ్లడ్ స్ట్రీక్స్ ఇవన్నీ కనపడుతూ ఉంటుంది. సో ఈ కంప్లీట్గా ఎప్పుడైతే ఫిష్ యొక్క విజన్ పోయిందో ఆటోమేటిక్గా నెక్స్ట్ జరిగేది ఏంటి, అది పూర్తిగా స్విమ్మింగ్ ఆపేస్తుంది, ఆహార పదార్థం తీసుకోవటం ఆపేస్తుంది అండ్ చాలా లేజీగా తయారవుతుంది. కాబట్టి ఇమీడియట్గా అది ఇక ప్రెడేటర్స్ బారిన పడటమో లేకపోతే సెకండరీ ఇన్ఫెక్షన్స్ మేజర్గా ఈ గైరోడాక్టైలిస్ అండ్ డాక్టోలా గైరసెస్ రెండిటిలో మోనోజెనెటిక్ పారాసైట్స్లో బికాస్ ఆఫ్ ద హ్యాప్టర్. నేను మీకు ముందే చెప్పాను హ్యాప్టర్ అంటే ఏంటి, అది పోస్టీరియర్ ఎండ్తో అది ఆధారం మీద అతుకు పెట్టుకొని ఉంటుంది. సో ఈ హ్యాప్టర్ని వల్ల అది రిపీటెడ్గా దాని యొక్క ఉన్నటువంటి యొక్క దాని యొక్క ముళ్ళ లాంటి యొక్క భాగంలో వల్ల ఆ యొక్క స్పైన్స్ వల్ల రిపీటెడ్గా దాన్ని రప్చర్ చేసేసుకుంటూ అండ్ అదర్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయినటువంటి బ్యాక్టీరియా అండ్ వైరస్ ఇన్వేడ్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ డాక్టోలా గైరస్ యొక్క థెరపీ ఏంటి, ప్రొఫిలాక్టిక్ మెజర్స్ ఏంటి, ఎట్లా తీసుకోవాలి, దీన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలని చూసుకుంటే ఇక్కడ కూడా పెద్దగా ఎక్కువగా థెరపీ ఏం లేదు. అండ్ మేజర్గా మనం ఎట్ ద మోస్ట్ వాట్ వీ కెన్ డూ ఈజ్ దీనిలో పొటాషియం పర్మాంగనేట్ బాత్ ఇవ్వటం వల్ల పొటాషియం పర్మాంగనేట్ లేదా పారాఫిన్ బాత్ లిక్విడ్ వేసేసి అండ్ దాని లోపల ఫిష్ని ముంచి కొంచెంసేపు బయటికి తీయటం వల్ల కొంతవరకు దీన్ని అరికెట్టవచ్చు. అండ్ కొంత యాంటీ హెల్మెంతిక్ డ్రగ్స్ యూస్ చేయటం వల్ల కూడా అండ్ కొంతవరకు వీటిని అరికెట్టవచ్చు. సో ఈ విధంగా మనం కొంతవరకు ఇప్పటి వరకు మనం గమనించింది ఏంటి అంటే అండ్ మోనోజెనెటిక్ పారాసైట్స్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఈ పారాసైటిక్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆక్వాకల్చర్ మీద. అండ్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ కెనాట్ అంటే కొంత
సరి అయిన హైజీనిక్ కండిషన్స్ ఇవ్వకపోతే ఈ యొక్క పారాసైట్స్ యొక్క ఇన్ఫెక్షన్స్తో చాలా వరకు లాస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇక తర్వాత మనం తీసుకునేది ఏంటంటే డైజెనెటిక్ పారాసైట్స్. ఇక్కడ డైజెనెటిక్ పారాసైట్స్ తర్వాత సిస్టోడ్ పారాసైట్స్కి పోకముందు నేను కొంచెం మీకు ఇంకొకటి పారాసైట్ ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నాను, దట్ ఈస్ క్రస్టేషియన్ పారాసైట్స్కి వెళ్ళిపోదాము. ఓకే, అండ్ ఈ క్రస్టేషియన్ పారాసైట్స్లో మెయిన్గా ఆర్గ్యులెక్స్ అండ్ లర్నియా అని చెప్పాను. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ పద్మిని అండ్ టు టాక్ అబౌట్ ద క్రస్టేషియన్ పారాసైట్స్ అండ్ దెన్ విల్ కంటిన్యూ యువర్ హెల్మెంత్ పారాసైట్స్. ఓకే, డాక్టర్ పద్మిని. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు మనము మాట్లాడేది మెటజోన్ గ్రూప్స్లో క్రస్టేషన్స్ అనేది నేను ముఖ్యంగా మీకు మాట్లాడిస్తున్నాను. ఈ క్రస్టేషన్స్ అనేది మోస్ట్లీ డైవర్స్ అండ్ యూబిక్విటస్ అంటే ఎక్కువ మనకు కనిపించేది క్రస్టేషన్స్ ఈ ఎన్విరాన్మెంట్లో, విచ్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓవర్ 38,000 స్పీషీస్. సో మీరు అనుకోవచ్చు ఎంత క్రస్టేషన్స్ ఉంటుంది మన ఎన్విరాన్మెంట్లో. ఇప్పుడు దీంట్లో 3 మెయిన్ గ్రూప్స్ ఆఫ్ పారాసైట్ క్రస్టేషన్స్ మనం ఇక్కడ మాట్లాడతాము. బికాస్ ఈ 3 ఇంపార్టెంట్ పారాసైట్స్ ఎక్కువ మన ఆక్వాకల్చర్ని చాలా మటుకు పారాసైట్స్ ఫిషెస్ని చాలా డిసీజ్ ప్రోన్ చేస్తుంది. దాంట్లో వచ్చేసి మనం ఏది చూస్తున్నామంటే బ్రాంక్యూరా, కోపిపోడా అండ్ ఐసోపోడా. అమంగ్ దెమ్ ద కోపిపోడ్స్ ఆర్ డామినెంట్, ఎక్కువ కనిపిస్తుంది, విచ్ షోస్ అన్ అమేజింగ్ వెరైటీ ఆఫ్ అడాప్టేషన్స్ టు సర్వైవ్ ది హోస్ట్. మోస్ట్ బ్రాంక్యూరన్స్, ఇప్పుడు మనం మాట్లాడేది బ్రాంక్యూరా, కోపిపోడా అండ్ ఐసోపోడా. నో ఫస్ట్ బ్రాంక్యూరా ఎక్కువ ఫ్రెష్ వాటర్ స్పీషీస్ కాబట్టి ఎక్కువ ఫ్రెష్ వాటర్లో కనిపిస్తుంది. బట్ కొన్ని స్పీషీస్ ఆఫ్ జీనస్ ఆర్గ్యులస్ వచ్చేసి మనకి మరైన్ ఫిషెస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ టు డేట్ ఓన్లీ 28 స్పీషీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ బ్రాంక్యూరన్స్. కోపిపోడ్స్ వచ్చేసరికి ఇది చాలా డామినేటింగ్ టైప్ ఆఫ్ పారాసైట్స్ ఇన్ ఆ జూ ప్లాంక్టన్, జంతు ప్లవకాల్లో ఎక్కువ కనిపిస్తుంది. అండ్ యూ కెన్ సీ అబౌట్ 11,500 స్పీషీస్ ఆర్ నోన్, of which 30 families of copepods are parasites on fishes. So coming to the last one, isopoda or isopods, which are primarily found in warm waters. Kodi warm waters lo kanipiche parasites ivi, which infect the fish and also other crustaceans. Now members of branchiurans and isopods, ivi relatively koncham pedda size lo untundi, large size, and both sexes are parasitic, while copepods, which are the most common crustacean parasites, are generally small ante koncham microscopic conditions lo kuda untayi ivi, but free living and parasitic stages in their life cycles. Now male copepods ante purusha parasitic copepods die after copulation, after mating idi chanipotu untayi, but those which are seen attached on the fish are only females. 3 parasite మాత్రమే కనిపిస్తుంది మనకి ఫిషెస్ మీద, which have distinct paired egg sacs at the posterior end. Egg sacs వచ్చేసి posterior end లో ఎక్కువ కనిపిస్తుంటుంది. The parasitic crustaceans show a great diversity of forms, అంటే దాని షేప్ కూడా ఎక్కువ దాన్ని చేంజ్ చేసేసుకుంటూ parasitic కండిషన్ కోసం చాలా షేప్ని కూడా చేంజ్ చేసుకొని they try to survive on the host. Now these range from typical features of normal copepods such as unfused abdominal, fusion lekunda abdomens untundi, that is to genera such as Lerniae, that is the anchor worms, in which the body segments are fused. Koni fused untundi, koni unfused untundi, and appendages are missing. Koni appendages miss ayipotundi endukante they can attach onto the parasite and they can stay over there and take the nutrients from the host. In branchiura, the body is dorsoventrally flattened, flat kanipistundi, with 2 pairs of antennae and preoral proboscis kanipistundi. The second maxillae are modified to prehensile suckers so that they can suck the proteins from the host. Now coming to the classification of Argulus, kingdom Animalia, phylum Arthropoda, subphylum Crustacea, class Maxillopoda, Branchiura, order Arguloidae, family Argulidae, and Argulus. Now if you can see the visual, so this is the classification, subclass Brachyura, Arguloidae, Argulidae, and genus Argulus foliaceus, that is a species. Now you can see the vision of the Argulus species, which is also called fish lice. Now body is broad, as you can see in the visual, and flat, covered anteriorly with dorsal sheath with a pair of compound eyes, hooks and barbs, which is used to attach the fins, gills and skin of its host.
Second maxillae usually forms prehensile suckers. Now, if you can see the visual, you can see the prehensile suckers which is formed by the maxillae. Its paired appendages have hooks and spines and are used for swimming. So, hooks and spines వచ్చి swimming కోసం ఉపయోగపడుతుంది. Argillus foliaceus is up to 7 millimeters long వెడల్పుగా and 5 millimeters wide కనిపిస్తుంది, and the females are usually larger than the male. This parasite has been recorded from practically every freshwater. So, any freshwater fishes, the Argillus can be seen in those type of species. Fishes and other commercially important species parasites by Argillus include carps. Ekwa idi carps ni, minnows lo goldfish and koi, and members of sunfish family and salmonids such as salmon and trout ni ekwa dini parasite chestundi. Now, coming to its life cycle. Now, again, if you can see in this visual, you can see the proboscis and the suckers which will help in adapting to the host body, so that it can attach on the host and they can suck the nutrients from the host. Now, coming to the life cycle, if you can see the life cycle, the parasitic copepods have a complex life cycle with different larval stages. So, larval stages ekwa different untundi, between each of which is a molt. So, they keep molting from every stage. Eggs hatch to release free swimming Nauplius larva. After a succession of Nauplius stages, they molt to form copepodid stages. Now, if you can see in this, now you can see clearly how different the Nauplius stages, and from Nauplius to copepod stages lo ela change ayipotundi after each and every molt. In primitive groups also, you can see in ergacelids, the copepodids are free swimming. In case of Lernia species, the eggs released by the female hatch in 1 to 3 days. So, first day nunchi third day varaku they try to release. The Nauplius metamorphs into first or second copepodid stage in 4 to 16 days. So, no further development occurs until it attaches to a host. So, immediately after the copepod stage comes, it has to attach to a host for it to survive. Copulation occurs during the 4th copepodid stage. That is, if you can see, there are 5 stages of copepodid in the life cycle of the copepods. Unlike other crustaceans, there is no sexual dimorphism, ante differences kanpiyadu, male and female ki difference kanpiyadu. Eggs are not carried by the females in egg sacs, but the parasite leaves its host to deposit its eggs on submerged object. Ante neelalo ee ponds lo ekkadekada submerged wooden tree or wooden planks ikkadana unte, they try to release the eggs at the submerged objects. Transmission ela untundi, ee parasites ela transmit avutundi ante within the system by contact, ante fish to fish contact ఉన్నప్పుడు they try to transmit these parasites on fish to fish, and many species simply glide from one fish to another. That is why it is called fish lice. ఎందుకంటే pain లో చూడండి, contact ఉన్నప్పుడు one fish to another fish, they try to glide easily. Many parasites are transferred to culture system, pond culture system, by way of water, నీళ్ళు if it is polluted. So, by water, live feed, if the feed which you are giving it to the fishes, if they are contaminated, through that also the parasites can be transmitted. Wild fishes ఉన్నప్పుడు contaminated farm implements అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే యూస్ చేస్తున్నారో దాంట్లో కూడా కంటామినేషన్ ఉంటే ఈ ఫిషెస్ ట్రాన్స్మిట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. What are the clinical signs? How do you say that the fish has been parasitized? Genus Argillus are commonly called as fish lice, as I already told you all. Now, if you can see the picture over here, they are one of the most widespread and dangerous ectoparasites of freshwater and marine fish. They damage the fish directly by extracting blood, అంటే డైరెక్ట్గా బ్లడ్ని పీల్ చేసుకుంటుంది, అండ్ వైటల్ టిష్యూ ఫ్లూయిడ్స్ ఫ్రమ్ ద హోస్ట్ విత్ ద మోడిఫైడ్ mouth parts. And ముందు చెప్పాను మీకు, the proboscis are they develop into suckers and they directly pull out the tissue from the body of the host. The mode of feeding of Argillus involves secretion and injection of large quantity of digestive fluids. ఇది ఇంజెక్ట్ చేసేటప్పుడు digestive fluids ని లోపల ఇంజెక్ట్ చేసి, which is toxic to the fish. And one sting of this Argillus, ఒక్క sting చాలు to kill a small fish. So, that toxic this digestive fluid is.
A heavy infestation causes inflammation on the skin. Mucus is secreted. Mucus అంటే ఒక స్లైమీనెస్ కనిపిస్తుంది ఫిష్ మీద, చాలా ముట్టుకుంటూనే చాలా స్లైమీ ఉంటుంది, దాన్ని మ్యూకస్ అంటాం మనము. when this mucus is secreted when the skin, gills and the fins become infected. ఫీడింగ్ సైట్స్ బికమ్స్ హెమోరాజిక్, అంటే ఎక్కడెక్కడ ఈ పారాసైట్స్ కనిపిస్తుందో అవి ఆ ఫీడింగ్ సైట్స్లో ఎక్కువ హెమోరాజిక్ కండిషన్ కనిపిస్తుంది. హెమోరాజిక్ ఇట్స్ నథింగ్ బట్ వెన్ ద బ్లడ్ క్యాపిలరీస్ బర్స్ట్ అండ్ ఇట్ రిలీజెస్ ద బ్లడ్, సో దట్ ఈస్ కాల్డ్ హెమోరాజిక్ కండిషన్. అండ్ అల్సరేటెడ్, కొన్ని వైట్ స్పాట్స్ అల్సర్స్ లాగా కనిపిస్తుంది బాడీ మీద. సో అల్సర్స్ ఆర్ దే ప్రొవైడ్ యాక్సెసరీ టు సెకండరీ ఇన్ఫెక్షన్. Because of this sting ఏమవుతుందంటే the hemorrhagic condition వల్ల the fish is exposed to the environment. Now when this is exposed to the environment, bacteria, fungus and protozoans, they infect them, so that is called secondary infection. And other pathogens also produce mucus and loss of scales, corrosion of fins are observed. Now wounds becomes infected, as I told you, with bacteria and fungi. The fish becomes anemic, ఎందుకంటే బ్లడ్ ఎక్కువ పోయేసరికి anemic అయిపోతుంది. Infested fish may exhibit loss of appetite and slowed growth and behavioral signs such as erratic swimming. As madam told you, behavioral changes ఎక్కువ కనిపిస్తాయి మనకి పారాసైట్స్ అప్పుడు. అంటే ఎరాటిక్ స్విమ్మింగ్ అంటే అప్ అండ్ డౌన్ తిరిగేది, లేక సైడ్స్లో తిరిగేది, ఎక్కువ రబ్బింగ్ చేసుకుంటుంది, వాల్స్కి వెళ్ళి రబ్ చేసుకుంటుంది, ఎందుకంటే ఈ ఇన్సెక్ట్స్ ఇది పారాసైట్స్ వచ్చి ఎక్కువ ఇరిటేషన్ చేస్తుంది కాబట్టి. ఎరాటిక్ స్విమ్మింగ్ అండ్ slowed growth and rubbing up against aquarium walls కెళ్ళి ఎక్కువ గీక్కునే పరిస్థితి చూస్తుంటాం దాన్ని. The damage of infection causes stress and mortality. లాస్ట్లో చనిపోతుంది fishes. Branchiurine parasites on fishes are usually found in the walls of branchial cavity and they are not permanently attached. ఎందుకంటే they keep crawling on the surface because these are ectoparasite. Ecto అంటే బయటికి కనిపించే parasites కాబట్టి they keep moving on the surface and they leave from one fish to another fish. ఒక ఫిష్లో anemic conditions ఎక్కువ అయిపోయేసరికి దానికి ఇంకా ఫుడ్ లేదు, so they try to move to another fish to infect another healthy fish. Usually చిన్న ఫిషెస్ వచ్చేసి ఎక్కువ ఇన్ఫెక్షన్కి ప్రోన్ అవుతుంటుంది అండ్ ఎల్డర్ ఫిషెస్ వచ్చేసి ఆర్ ద అడల్ట్ ఫిషెస్ వచ్చేసి దే యాక్ట్ యాస్ క్యారియర్స్ బికాస్ they need a support to survive, so they try to live on the adult fishes and infect the younger ones. So ultimately all the fishes will die because of anemic conditions. Now coming to diagnosis and management, ఎలా మేనేజ్ చేయాలి? Diagnosis is usually done by gross and microscopic examinations from scraping the gills నుంచి స్కిన్ నుంచి కొంచెం స్క్రేప్ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తే we will know which type of parasite has been affected for this fish. Now what are the predisposing factors for transmission? What are the factors? అంటే ఇప్పుడు వాటర్ క్వాలిటీ బాగలేకపోతే అదొకటి, sufficient water exchange can prevent this parasite. ఎక్కువ నీళ్ళు అలాగే ఉండిపోతే పారాసైట్స్ ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. దెన్ మోడిఫికేషన్ ఆఫ్ హస్బెండరీ ప్రాక్టీసెస్, దట్ ఈస్ ద పాండ్ కల్చర్స్ ప్రాక్టీసెస్ కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అండ్ దెన్ రొటీన్ డిజీజ్ మేనేజ్మెంట్ మెజర్స్ సచ్ యాజ్ రెడ్యూసింగ్ స్టాకింగ్, ఎక్కువ స్టాక్ ఉండకుండా నార్మల్సీ మెయింటైన్ చేస్తూ ఉండాలి పాండ్లో. అండ్ అన్హెల్దీ అండ్ స్ట్రెస్ఫుల్ యానిమల్స్ని తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే దిస్ విల్ ఇన్ఫెక్ట్ అదర్ healthy fishes. Now as madam has already told you all how to manage them. Fresh water bath, 10 to 15 minutes of fresh water bath is better. అది కూడా కాకపోతే ఎక్కువ ఇన్ఫెక్షన్ అయినప్పుడు 1000 parts per million hydrogen peroxide or 100 to 200 parts per million formalin ఒక 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు దాంట్లో బాత్ చేసేస్తే ఈ పారాసైట్స్ అంతా తొలగిపోతుంది. A short bath in sodium chloride also, because these parasites are prone, they are very sensitive to salt conditions. So sodium chloride తో వాష్ చేసినా కూడా ఈ పారాసైట్స్ కొంచెం వరకు మనము తగ్గించవచ్చు. అండ్ స్ట్రాంగ్ ఏరియేషన్ ఇస్ అ మస్ట్ డ్యూరింగ్ ట్రీట్మెంట్. ఏరియేషన్ అంటే ఎక్కువ గాలి ఉండాలి దాని లోపల. యూ కెన్ యూజ్ ఈవెన్ అ మెషిన్, ఏరియేషన్ మెషిన్స్ కూడా పెట్టవచ్చు, సో దట్ ద బబుల్స్ కీప్ కమింగ్. అండ్ ఏరియేషన్ ఎక్కువ ఉంటే కూడా ఈ పారాసైట్స్ ఎక్కువ మటుకు తగ్గుతుంటుంది. Now coming to the next slide, we can go to the next species, that is Lernidae, kingdom Animalia, Arthropoda, crustacean, Maxillopodon, subclass Copepoda, Cyclopoidae, family Lernidae and genus Lerniae. Now coming to Lerniae, now if you can see the picture over there, this is genus of copepod crustaceans commonly called anchor worms.
and parasite on fresh water. Now, ఇప్పుడు ఈ విజువల్లో చూస్తేనే మీకు కనిపిస్తుంది you can see the long filamentous body with trailing attached egg sacs. So, at the end of the body you can see the attached egg sacs. The body is unsegmented, అంటే segments లేకుండా ఉంటుంది, and they are very long with infecting the nostrils, skin, fin, gills and buccal cavity. This also damage, hemorrhagic damages occurred, and the affected fish shows a retarded growth, loss of weight and destructive activity of Lernias due to relatively large size. Now, coming to the symptoms, if you can see this picture over here, you can see the gill, the fin of the fish being infected with the Lernia species. Now, coming to the symptoms, you can see with the naked eyes frequent rubbing, localized redness, inflammation of body of fish, tiny white, green and red worms, breathing difficulties and general lethargy is seen. Now, coming to the life cycle of the Lerniae, this is one of the most notorious crustacean parasite that infests the fish, and these are several species of anchorworm can be seen. Now, to complete the life cycle, the anchorworms takes minimum of 17 to 33 days, and the temperature required is 20 degrees to 25 degrees. Below 15 degrees, it may not complete the life cycle. Now, this also has the nauplius stage and copepodid stage. So, after mating, the female burrows into the flesh of the fish. The females aim chestundante fish lopaliki vellipoyi, if you know, you can see the different stages of Lernia over here. Now, the female fish burrows into the flesh of the fish and transform into an unsegmented worm like form, poduga ayipotundi. The fertilized female leaves the gills and settle on the body of the fish, where they continue to grow, and the same time they grow up to 0.8 inch or 20 mm long, depending on the species size. Now, the digestive juices secreted by the anchorworm enable them to draw and feed on the dissolved body tissues. So, ఈ body tissues లోనికి వెళ్ళి ఈ న్యూట్రియంట్స్ అన్ని పీల్ చేసుకొని ఫిష్ని అనెమిక్ కండిషన్గా చేసేసి రిటార్టెడ్ గ్రోత్ వచ్చి కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వై anchorworms are probably one of the biggest culprits in causing holes on the fish body. Now, this attacks the fish in many places, and these are in fact young worms cannot be seen clearly. So, only the adult worms can be seen. So, if you can see in the next picture, you can see the females being infecting the fish completely, and you can see the long ones. So, these are the characteristic symptoms, you can see them, and the treatment is the same as I had told you all before also. Hydrogen peroxide dip and tablespoon of salt also is better to eradicate this problem. Any reliable and effective prophylactic measures should be aimed at killing the free living life stages. ఎందుకంటే ఈ పారాసైట్స్ నాప్లే పారాసైట్స్లో ఫ్రీ స్విమ్మింగ్ కాబట్టి ట్రీట్మెంట్ వచ్చేసి ఓన్లీ ద ఫ్రీ స్విమ్మింగ్ దాని మీద చేయొచ్చు, బికాస్ ద అడల్ట్ అండ్ ద ఎగ్స్ కెనాట్ బి ట్రీటెడ్ ఆర్ దే కెనాట్ బి ఎరాడికేటెడ్. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ క్లీనింగ్ కుడ్ బి డన్ only when you find the free swimming stages. So, now this is about all the crustacean parasites. Now, we will go back to madam for the next parasite. Madam. Okay, first Before madam, the numbers. Before Give the madam numbers. starts the lecture, I would like to give numbers so that the students can ask any doubts regarding this session. So, they can call us on numbers 040-270-31431, 270-31432 and 270-31433. You can talk clearly regarding the subject what we are talking, teleconferencing, fish metazoan parasites, either in English or Telugu, and ask the doubts to Madam Professor Damayanti Devi and Dr. Padmini. Okay, thank you Shraddha, and shall we go back to our original lesson, that is about the digenetic parasites, that is the helminth parasites. And I have already told you that we have completed the monogenetic parasites. Now we will go for the digenetic parasites. And here in the visual మీరు చూస్తున్నారు ఇక్కడ ఒకటి ఏంటి అంటే డిప్లోస్టోమం తీసుకుందాము డైజెనెటిక్ పారాసైట్స్లో. ఈ డిప్లోస్టోమం అనగానే మన మైండ్లోకి రావాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ఐ ఫ్లూక్. ఓకే, అంటే కంటిలో మాత్రమే ఇది ఎక్కువగా డెవలప్ అయ్యి కంటిని పూర్తిగా క్యాటరాక్ట్ చేసేసి కంటిని కనపడకుండా చేసేస్తుంది. సో డిప్లోస్టోమం ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఐ ఫ్లూక్. ఓకే, అండ్ ఈ ఐ ఫ్లూక్ లైఫ్ సైకిల్ చూస్తే ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ లైఫ్ సైకిల్.
అండ్ డైజెనెటిక్ అన్న మాట యూస్ చేసాము అంటే ప్రైమరీ హోస్ట్ ఫిష్ కానక్కర్లేదు, అండ్ ఫిష్ కాకుండా ఇంకా ఇంకేదైనా 2 లేదా 3 హోస్ట్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ యొక్క లైఫ్ సైకిల్లో చూసుకుంటే అడల్ట్ లైఫ్ సైకిల్, అడల్ట్ యానిమల్ ఎప్పుడు కూడా పిసివోరస్ బర్డ్స్లో ఉంటుంది. వాట్ ఈస్ మెంట్ బై పిసివోరస్ బర్డ్స్ అంటే పాయిసెస్ని లేదా ఫిష్ని తినగలిగేటటువంటి ఆ యొక్క బర్డ్స్నే పిసివోరస్ బర్డ్స్ అంటాము. సో ఆ పిసివోరస్ బర్డ్స్లో అడల్ట్ ఉండిపోతుంది. అది కంప్లీట్గా మెచ్యూర్ అయిపోయి అడల్ట్ యొక్క బర్డ్ యొక్క ఇంటెస్టైన్స్ నుండి ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేసినటువంటి ఎగ్స్ బర్డ్ యొక్క ఫీసెస్ ద్వారా వాటర్ లోపలికి పడిపోతుంది. అండ్ ఈ వాటర్లో అది కొన్ని గంటల్లోనే అది ఒక లార్వల్ స్టేజ్, సీలియేటెడ్గా ఉన్నటువంటి ఈదగలిగినటువంటి లార్వల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అండ్ దిస్ లార్వల్ స్టేజ్ ఈజ్ నోన్ యాజ్ ద మిరాసిడియం లార్వా. అండ్ దిస్ మిరాసిడియం లార్వా ఈజ్ కాన్స్టెంట్లీ సర్చింగ్ ఫర్ ఇట్స్ ఇంటర్మీడియట్ హోస్ట్. ఈ ఇంటర్మీడియట్ హోస్ట్ దీనికి ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గ్యాస్ట్రోపోడ్ లిమ్నియా. ఓకే, దట్ ఈస్ స్నైల్, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్నైల్. సో ఇది లిమ్నియా లోపలికి వెళ్ళిపోతుంది. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద లిమ్నియా అండ్ అది తన యొక్క రూపం మార్చుకుంటుంది. అండ్ దిస్ మిరాసిడియం ఫార్మ్స్ యాజ్ అ స్పోరోసిస్ట్. ఈ స్పోరోసిస్ట్లో ఏంటి అంటే స్టేజ్లో దో ఇట్ ఈస్ అ డార్మెంట్ స్టేజ్, అక్కడ ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఎగ్స్ ఎనార్మస్లీ. ఓకే, ఆ తర్వాత అది స్పోరోసిస్ట్ దగ్గర నుండి నెక్స్ట్ ఫ్రీ స్విమ్మింగ్ స్టేజ్ అయినటువంటి సర్కేరియా స్టేజ్కి వెళ్ళిపోతుంది. అండ్ ఈ సర్కేరియా స్టేజ్లో ఇక్కడ మీకు గమనిస్తే ఆ సర్కేరియా స్టేజ్లో అది ఫ్రీగా మూవ్ అవుతూ ఉండి తన యొక్క నెక్స్ట్ ఇంటర్మీడియట్ హోస్ట్, సెకండ్ ఇంటర్మీడియట్ హోస్ట్ని వెతుక్కుంటుంది, అదే ఫిష్. ఆ సెకండ్ ఇంటర్మీడియట్ హోస్ట్లో కూడా ఫిష్లో మెయిన్గా కార్ప్ జాతి ఫ్యామిలీ ఆర్ కార్ప్ ఫ్యామిలీ ఫిషెస్ని ఎక్కువగా అది ఇన్ఫెక్ట్ చేస్తుంది. అండ్ వన్స్ అది ఆ యొక్క కార్ప్ ఫ్యామిలీకి వెళ్ళేటప్పుడు, ఫిష్ లోపలికి వెళ్ళేటప్పుడు ఫిష్ యొక్క లాటరల్ లైన్ ఉన్నటువంటి ఆ స్కిన్ని పెనట్రేట్ చేసి ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద ఫిష్. అండ్ ఆ స్కిన్ నుండి ఏ వైపు నుండి ఎంటర్ అయినప్పటికీ కూడా అల్టిమేట్లీ ఇట్ విల్ రీచ్ టు ద ఐస్ ఆఫ్ ద ఫిష్. Okay, so wherever the penetration takes place and ultimately it will reach to the eye of the fish. And because అందుకే వీటిని ఏమంటామంటే ఐ ఫ్లూక్స్ అంటున్నాము. అండ్ ఇది కాజ్ చేసే వీటిని ఇంకో మాట కూడా అంటాం, ఇది ఎన్సిస్టెడ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి ఎన్సిస్టెడ్ లార్వల్ ఫిష్ ఫ్లూక్స్ అని కూడా అంటాము. ఓకే, సో ఇక్కడ దగ్గర అది చాలా హ్యాపీగా 3 or 4 months ఉండిపోతుంది. ఆ 3 or 4 monthsలో ఏంటంటే ఇట్ విల్ గ్రో టు ద అబ్నార్మల్ సైజ్, అబ్నార్మల్గా పెరిగిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సివియర్ ఇన్ఫెస్టేషన్స్లో ఇక్కడ జరిగేది ఏంటి అంటే కంప్లీట్గా అది కార్నియా లోపలిని డ్యామేజ్ చేసేసి ఒక క్యాటరాక్ట్ లాంటిది ఫామ్ చేసేస్తుంది. తర్వాత ఐ యొక్క లెన్స్ని డిస్లొకేట్ చేసేస్తుంది. ఐ లెన్స్ని డిస్లొకేట్ చేయటమే కాకుండా ఈ యొక్క ప్రెషర్కి తట్టుకోలేక ఐ ఏం చేస్తుందంటే కొంత బల్జింగ్ కండిషన్లో ఉంటుంది. ఈ బల్జింగ్ కండిషన్ ఆఫ్ ద ఐని ఎక్సోప్థాల్మిక్ కండిషన్ అంటాము. ఎక్సో అంటే ముందుకు పొడుచుకొని వచ్చి ఉంటుంది, ఆప్థాల్మిక్ రీజన్ దట్ ఈస్ ఐ భాగం కొంచెం ముందుకు పొడుచుకొని ఆ యొక్క వచ్చి ఉంటుంది. కాబట్టి ఈ సివియర్ కండిషన్స్లో ఇంకా దెన్ ఆఫ్టర్ దాట్ ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే ఐ టోటల్గా డ్యామేజ్ అయింది అంటే ఇట్ కాజెస్ బ్లైండ్నెస్. వన్స్ ఇట్ గెట్స్ బ్లైండ్నెస్ అండ్ ఇట్ స్టాప్స్ ఫీడింగ్ అండ్ దాని యాక్టివిటీ కూడా చాలా తగ్గిపోతుంది. యాక్టివిటీ వన్స్ ద ఫిష్ యాక్టివిటీ తగ్గిపోయింది అంటే దాని ఆపర్చునిటీస్ వెయిట్ చేస్తూ ఉంటుంది. దాని యొక్క డెఫినెట్ హోస్ట్, ఆ డెఫినెట్ హోస్ట్ ఏంటంటే పిసివోరస్ బర్డ్. ఓకే, ఆ పిసివోరస్ బర్డ్ ఇమీడియట్గా ఆ ఫిష్ని తినటం జరుగుతుంది. అండ్ ఆ తినటం వల్ల ఇమీడియట్గా చేసేంటే దాని ఐ డ్యామేజ్ అయినటువంటి ఐలో ఉండేటటువంటి పారాసైట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇట్ విల్ ఎంటర్ టు ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ఎ బర్డ్. అక్కడ మళ్ళీ తిరిగి అవి అడల్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎగ్స్ హ్యాచ్ చేసి సైకిల్ రిపీట్ అవుతుంది. అంటే ఈ సైకిల్లో మనం గమనించింది ఏంటంటే ప్రైమరీ హోస్ట్ ఈజ్ ద బర్డ్ and it has got 2 intermediate hosts. One is the Limnia truncatula, that is gastropod snail, and the other one is our fish, that is nothing but any carp. ఓకే, సో ఈ విధంగా లైఫ్ సైకిల్ని టర్న్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సివియర్ ఇన్ఫెస్టేషన్స్లో అది ఐ దగ్గర ఒక డిప్లోస్టోమ్యూల్ అనేటటువంటి ఒక ఇది ఫామ్ చేసింది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ డ్యామేజింగ్ ద కార్నియా. ఓకే, ఒక డిప్లోస్టోమ్యూల్ ఫామ్ చేసేస్తుంది. ఐ థింక్ ఇట్ టోటలీ డ్యామేజెస్ ద ఐ ఆఫ్ ద దిస్ వన్ వాట్ ఈస్ ఇట్ కార్ప్. ఓకే దెన్, సో మరి ఇప్పుడు దీనిని ఎట్లా డిస్ట్రాయ్ చేయొచ్చు అండ్ ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు అంటే, అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ పారాసైటిక్ బర్డెన్ ఎక్కువైపోతున్న కొద్దిగా కంట్రోలింగ్ మెజర్స్ చాలా కష్టంగా ఉంటుంది.
బట్ స్టిల్ ఏ విధంగా కొంత యాంటీ హెల్మెంతిక్ డ్రగ్స్ ఉపయోగించి అండ్ కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొఫిలాక్టిక్ మెజర్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఏంటి అంటే ఈ ఇన్ఫెక్టెడ్ ఫిషెస్ని ఎప్పటికప్పుడు నెట్టింగ్ చేసేసి ఫాస్ట్గా ఇమీడియట్గా ఇన్ఫెక్టెడ్ ఫిషెస్ని అన్నిటిని కూడా బయటికి తీసేసేయటం. తర్వాత మొలస్కన్ తినేటటువంటి ఫిషెస్ని పెంచటం. ఎందుకు మొలస్కన్ తినేటటువంటి ఫిషెస్ అంటున్నామంటే మొలస్కీ ఓరస్ అంటాం వాటిని. ఈ మొలస్క్ ఓరస్ ఫిషెస్ని ఎందుకు పెంచుతున్నామంటే స్నేయిల్ హ్యాస్ టు బి డిస్ట్రాయిడ్. స్నేయిల్ డిస్ట్రాయ్ అయితే ఆటోమేటిక్గా దాని యొక్క సెకండరీ హోస్ట్ ఉండదు, అక్కడ డీలింక్ అయిపోతుంది, దాని యొక్క లైఫ్ సైకిల్ అక్కడ ఆగిపోతుంది. ఓకే, కాబట్టి ఈ యొక్క మొలస్కీ ఓర్స్ని అన్నట్టు తినేటటువంటి ఫిషెస్ని పెంచటం, లేకపోతే మొలస్కిన్స్ చనిపోయేటటువంటి ఈ యొక్క మెడిసిన్స్ మందులు ఏమైనా వేయటం వల్ల కూడా కొంతవరకు చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఫైనల్ ప్రొఫిలాక్టిక్ మెజర్స్ ఏంటి అంటే డ్రైయింగ్ ఆఫ్ ద పాండ్ని మళ్ళీ తిరిగి కంప్లీట్గా డ్రై చేసేసి మళ్ళీ కొత్తగా పాండ్ ప్రిపరేషన్ చేయటంలో కొంతవరకు దీన్ని సక్సీడెడ్గా కొంత దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఇంకోటి నేను చెప్పింది ఏంటంటే లాస్ట్ హెల్మెంత్ పారాసైట్ ఈజ్ ద సిస్టోడ్ పారాసైట్. సిస్టోడ్ అనగానే ఇప్పటివరకు మనం ఫ్లూక్స్ నేర్చుకున్నాం. ఏం చేసాము, ఒకటి గిల్ ఫ్లూక్ చూసాము, దట్ ఈస్ డాక్టిలోగారస్, అండ్ స్కిన్ ఫ్లూక్ చూసాము, దట్ ఈస్ గైరోడాక్టైలిస్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ ఫ్లూక్ చూసాము, దట్ ఈస్ డిప్లోస్టోమమ్. ఇక నౌ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఫ్లూక్, దట్ నెక్స్ట్ పారాసైట్ ఆఫ్ platyhelminthes, that is cystode parasite which comes under cystoda. Okay, and ఈ cystode parasites నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఆల్ ది cystode parasites are the tapeworms. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టేప్ వామ్ అండ్ ద ఫ్లూక్? అసలు టేప్ వామ్ అంటే ఏంటి, ఆ పురుగులు అంటే ఏంటి అన్నది చూసుకుంటే టేప్ వామ్లో మనకు 3 భాగాలు కనపడతాయి. ఒకటి హెడ్ అంటాము, ఇంకోటి నెక్, అండ్ ది అదర్ వన్ ఈజ్ ప్రోగ్లాటిడ్స్. హెడ్ ఇక్కడ చేసేటటువంటి మెయిన్ పని ఏంటి అంటే హెడ్ చుట్టూ కూడా రాస్టెల్లం ఉంటుంది, దట్ ఈస్ హుక్స్తో ఉన్నటువంటి రాస్టెల్లం ఉంటుంది. ఈ హుక్స్ సహాయంతో అది ఆ యొక్క హోస్ట్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఈ హుక్స్ సహాయంతో ఆ యొక్క హోస్ట్ని గట్టిగా పట్టుకుంటుంది. అదే మోనోజెనెటిక్ అండ్ డైజెనెటిక్ వాటిల్లో ఏంటి అంటే హుక్స్ బదులు అక్కడ ఉండేటటువంటిది ఏంటి హ్యాప్టర్తో అది గట్టిగా పట్టుకొని డ్యామేజ్ చేస్తుంది. ఇక్కడ రాస్టెల్లంతో పట్టుకునేది డ్యామేజ్ చేస్తుంది. ఇక సెకండ్ పార్ట్ ఏంటి అన్నది చూసుకున్న తర్వాత హుక్సే కాకుండా కొన్ని సక్కర్స్, దట్ ఈస్ అంటుబిళ్ళలు ఉంటాయి, వాటితో కూడా అడ్హర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ కమ్ టు ద సెకండ్ పార్ట్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బాడీ, దట్ ఈస్ ద స్కోలెక్స్. స్కోలెక్స్ ఇక్కడ ఏంటి అంటే అది రిప్రొడక్టివ్ ఆర్గన్గా పనిచేస్తుంది. అంటే 1 by 1 క్రింద ఉన్నటువంటి ప్రోగ్లాటిడ్స్ని ఇస్తూ పోతుంటుంది. And next come to the proglatid, that is a longest part of the tapeworm. ఏ tapeworm లో చూసుకున్నా కానీ proglatid largest part, and దీని లోపలంతా కూడా egg sacs తో అంటే మెచ్యూరిటీ అవుతున్న కొద్దిగా పరిపక్వ స్థితికి పోతున్న కొద్దిగా దాని లోపలంతా కూడా egg sacs ని పెట్టుకుంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ అండ్ హైలీ మెచ్యూర్డ్ ముందు మెచ్యూర్ అయినటువంటి ప్రోగ్లాటిడ్స్ 1 by 1 కట్ అయిపోయి ఫీసెస్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద నార్మల్ థింగ్ ఆఫ్ దిస్ ఎనీ tapeworm. కానీ ఇక్కడ మనం ఒక టైప్ మనం చూస్తున్నాము, దట్ ఈజ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేటటువంటిది లిగ్యులా ఇంటెస్టినాలిస్. ఇక్కడ లిగ్యులా ఇంటెస్టినాలిస్ మీరు ఇప్పుడు డయాగ్రామ్లో చూడండి, విజువల్లో చూడండి. అండ్ ఈ విజువల్లో చూస్తున్నటువంటి లిగ్యులా ఇంటెస్టినాలిస్ కొంత డిఫరెంట్ స్ట్రక్చరల్గా వేరియేషన్ కనపడుతుంది. దానికి హెడ్ ఉంటుంది, తర్వాత నెక్ ఉంటుంది, హెడ్కి స్కోలెక్స్కి రాస్టెల్లం అన్నీ ఉంటాయి. కానీ ప్రోగ్లాటిడ్స్ దీనిలో ఉండవు. ప్రోగ్లాటిడ్స్ ఉండకుండా అది పృష్ఠ భాగంలో ఉదర భాగంలో డోర్సల్ అండ్ వెంట్రల్ సైడ్ గ్రూప్స్ ఏర్పడుతుంది. అండ్ ఆ గ్రూప్స్ నుండి అది లెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ అదే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ సిస్టోడ్ పారాసైట్కైనా ఏ టేప్ వామ్కైనా కానీ దానికి నోరు ఉండదు, డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు. Then how it will, because it is a parasite, and how it is taking the food material from the host అని ఆలోచిస్తే దానిలో అది ఫుడ్ బాడీ వాల్ దగ్గర నుండి అది డైజెస్ట్ దాని యొక్క ఫుడ్ మెటీరియల్ని పీల్చుకుంటుంది. ఓకే, అండ్ ఇట్ విల్ ఎన్గెల్ప్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ద హోస్ట్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ లాంటి ఫుడ్ మెటీరియల్ని డిఫ్యూజన్ పద్ధతి ద్వారా, డిఫ్యూజన్ అంటే వ్యాపన పద్ధతి ద్వారా, డిఫ్యూజన్ పద్ధతి ద్వారా దాని యొక్క బాడీ వాల్లో నుండి ఏ పార్ట్ నుండి అయినా సరే అది ఆహార పదార్థాన్ని పీల్చుకోగలుగుతుందే తప్ప డైరెక్ట్గా నోరు ఉండటం, డైజెస్టివ్ సిస్టమ్ ఉండటం అనేది ఈ యొక్క పారాసైట్స్లో ఉండదు.
ఓకే, సో మరి ఈ విధంగా ఉన్నటువంటి లిగ్యులా ఇంటెస్టినాలిస్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అన్నది చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కూడా ఏంటి అంటే అబ్నార్మల్గా వీటి యొక్క హోస్ట్లు ఉంటాయి. ఈ యొక్క విజువల్లో చూడండి మీకు కనిపిస్తుంటుంది అడల్ట్ మళ్ళీ తిరిగి ఒక పిసివరస్ బర్డ్లోనే ఉంటుంది. పిసివరస్ బర్డ్ నుండి అది ఎగ్స్ హ్యాచ్ చేస్తుంది. ఆ ఎగ్స్ నుండి బయటకు వచ్చేటటువంటి లార్వాని కొరాసిడియం లార్వా అంటారు. ఈ కొరాసిడియం లార్వా అది ఇక్కడ కాపీపోడ్ అనేటువంటి యొక్క సైక్లాప్స్ తినటం జరుగుతుంది. అక్కడ అది ప్రో సర్కేరియా లార్వల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అండ్ అక్కడ నుండి అది ఫిష్కి వెళ్ళిపోతుంది. అండ్ ఫిష్లో అది ప్లీరో సర్కేరియా స్టేజ్కి వస్తుంది. అండ్ అక్కడ నుండి ఇట్ గోస్ టు ద అగైన్ అడల్ట్ ఫిష్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ విధంగా సైకిల్ చూసుకుంటే ఇక్కడ కూడా దీనికి కూడా 2 ఇంటర్మీడియట్ హోస్ట్లు, ఒక డెఫినెట్ హోస్ట్ ఉంటుంది. ఈ 2 ఇంటర్మీడియట్ హోస్ట్లో ఒక ఇంటర్మీడియట్ హోస్ట్ ఏంటి అంటే దట్ ఈస్ ఫిష్ అనేది ఇక్కడ ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మీరు గమనిస్తే ఏంటి అంటే మరి దీని యొక్క డ్యామేజ్ ఎంతవరకు ఉంటుంది అనేది చూస్తే ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. అండ్ లోపలంతా కూడా ఈ యొక్క ఇంటెస్టైన్స్ని హార్బర్ చేస్తే ఈ యొక్క కార్ప్ యొక్క ఇంటెస్టైన్స్ని, ఆ ఇంటెస్టైన్స్లో అబ్నార్మల్గా నంబర్ పెంచేసుకుంటూ ఉంటాయి. అండ్ టోటల్గా ఆ స్టేజ్లో గిన మనం ఒక కార్పుని గిన పట్టుకుంటే మనకి లోపల కనపడేది లోడ్ ఆఫ్ పారాసైట్స్ కనపడతాయి, కానీ దెర్ ఈస్ నో ఫ్లెష్ ఆఫ్ ద మీట్, ఫిష్ యొక్క మీట్ ఉండదు. ఎందుకంటే అది అంతా కూడా లోపల మీట్ని అంతటిని కూడా తినేస్తూ ఉంటుంది. అండ్ క్లినికల్ డ్యామేజ్ చూసుకుంటే మొత్తం ఇది చాలా వరకు కొంత బ్లడ్ పారామీటర్స్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ మొత్తం దాని యొక్క బాడీని మొత్తాన్ని డ్యామేజ్ చేసి చివరికి అది ఇమాసియేషన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అండ్ డ్యూ టు ద కంటిన్యూస్ సకింగ్ ఆఫ్ ద బ్లడ్, సకింగ్ ఆఫ్ ద ఫుడ్ న్యూట్రియంట్ మెటీరియల్ ఫ్రమ్ ద ఫిష్, అండ్ అల్టిమేట్లీ ఫిష్ అంతా కూడా చాలా సన్నగా అయిపోయి బక్కగా అయిపోయి ఇమాసియేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అల్టిమేట్లీ ద ఫిష్ డైస్. ఓకే, మరి ఇటువంటి దానికి మరి ఏం ప్రొఫిలాక్టిక్ మెజర్స్ ఉన్నాయి అని అంటే, అండ్ ద ఓన్లీ ప్రొఫిలాక్టిక్ మెజర్స్ ఈజ్ ఏంటంటే దానికి ఆ యొక్క ఇన్ఫెక్టెడ్ ఫిషెస్ అన్నింటినీ కూడా నెట్ ద్వారా బయటికి పంపించేసేయటము, యాంటీ హెల్మెంతిక్ డ్రగ్స్ ఇవ్వటము. ఓకే, సో ఐ థింక్ ఇంతవరకు మీరు అన్నీ కూడా టైం ఎంత కన్స్ట్రెయింట్ ఉన్నప్పటికీ కూడా ఐ థింక్ వీ కుడ్ ఏబుల్ టు కంప్లీట్ ద ప్లాటిహెల్మింథస్ పారాసైట్స్ అండ్ క్రస్టేషియన్ పారాసైట్స్. అండ్ ఆల్మోస్ట్ టైం దగ్గరకు వచ్చేసింది. సో నవ్ ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ టు డాక్టర్ శ్రద్ధ. Thank you, madam. Thank you, Professor Damayanti madam, and thank you, Padmini madam, for this valuable lecture. The teleconferencing session was very good, and the resource person had given a very valuable lecture to the students. I thank both of them. We come to the end of the session. Thank you. Thank you.